హాయ్ ఫ్రెండ్స్, జయసుమేధ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు మలై ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను. దీన్ని కర్రీలలోకి, ఐస్ క్రీమ్లోకి వాడతారండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన వెజిల్ పెట్టుకొని 1/2 లీటర్ అనేది మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్ని నేను లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో హీట్ చేయడం వల్ల మీగడ అనేది చాలా బాగా వస్తుంది. మిల్క్ అనేది హీట్ చేస్తున్నప్పుడు పొంగొస్తున్నాయి అనుకుంటే ఒకసారి స్పూన్తో అలా కలపండి. మరి ఎక్కువగా కలపకూడదు. పాలనేది పొంగకుండా చూసుకోవాలండి. మెయిన్ అది. పాలు హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలనేది చల్లారనివ్వాలి. చల్లారిన పాలని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని రీహీట్ చేసుకోవాలి. రీహీట్ చేసుకోవడం వల్ల మీగడ అనేది చాలా బాగా వస్తుంది. అలా మీగడ బాగా వచ్చినప్పుడు మలై అనేది కూడా చాలా బాగా వస్తుందండి. అలా పైన వచ్చిన మీగడని మీకు మూతున్న బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను 3-4 డేస్ ఈ ప్రాసెస్ని నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. అలా వచ్చిన మీగడనంతటిని మూతున్న బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. ఈ మలై నేను 4 డేస్ నుంచి తీసుకున్న మలై అండి. మీకు ఇలా ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. తీసుకున్న మలైని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటేనే మలై బాగొస్తుంది. సరే, ఈ విధంగా మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, మలై ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా, మలైని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ.